ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండో రోజు విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై ప్రశ్నించనుంది ఈడీ. మరోవైపు కవిత అరెస్ట్ ని సవాల్ చేస్తూ భర్త అనిల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారు అంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. కవిత ఈడీ విచారణ రెండో రోజు కంటిన్యూ అవుతోంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, గతంలో ఎవరైతే అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు వీళ్ళంతా ఏమేం చెప్పారో వాటి అన్నింటినీ క్రాస్ చెక్ చేసుకోవడం కవితతోటి రెండో రోజు విచారణకి అజెండాగా చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కవిత రెండో రోజు ఈడీ కస్టడీ కొనసాగుతుంది. సో ఈడీ ఇంటరాగేషన్ లో ప్రస్తుతం కవిత ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో ఈ మొత్తం విచారణ జరుగుతుంది. ప్రధానంగా కవితకు ఇండో స్పిరిట్ లో 33% వాటాలు ఎలా లభించాయి, ఏ కారణంతో లభించాయి, ఈ అంశాలపైన ప్రధానంగా కవితను ప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో ఈ అంశాలపైన విచారణ సందర్భంగా అడిగినప్పుడు కవిత దీనికి సంబంధించి ఏ సమాధానాలు ఇవ్వలేదు, బుకాయింపు సమాధానాలు ఇచ్చారన్నది ఈడీ చెప్తున్నటువంటి వెర్షన్. సో ఈ నేపథ్యంలో ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తున్నారు. సో ఈ ఇంటరాగేషన్ లో కొన్ని వాస్తవాలను ఆమె అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆడిటర్ బుచ్చిబాబు గాని, అరుణ్ రామచంద్ర పిళ్ళై, దినేష్ అరోరా వీరందరూ కూడా అప్రూవల్ గా మారి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. కవిత ఆదేశాల మేరకే తాను ఈ ఇండో స్పిరిట్ కంపెనీలో బినామీగా పనిచేసినటువంటి విషయాన్ని అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇప్పటికే చెప్పారు. అలాగే ఆడిటర్ బుచ్చిబాబు కూడా కవిత అలాగే కేజ్రీవాల్ ఇద్దరి మధ్య కూడా పూర్తి రాజకీయ పరమైనటువంటి అవగాహన ఉంది. సో ఆ అవగాహన నేపథ్యంలోనే ఈ మొత్తం మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని దాని ద్వారా అక్రమంగా సొమ్ము ఆర్జించాలని ప్రయత్నించారనేటువంటి విషయానికి సంబంధించి ఇప్పటికే ఈడీ తన రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ వివరాలకు సంబంధించి కవిత నుంచి నేరుగా సమాధానాలు రాబట్టాల్సి ఉంది. సో ఆ మేరకు రాబట్టేందుకే ఈడీ 7 రోజుల కస్టడీ అడిగింది. సో ఆ కస్టడీలో ఈ రోజు రెండో రోజు ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతుంది. నిజానికి ఈ రోజు కవిత భర్త అనిల్ కూడా విచారణకు పిలిచి అందులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సీజ్ చేసినటువంటి 5 ఫోన్లకు సంబంధించినటువంటి డేటాను బయటికి తీస్తారని చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే ఆ కవిత భర్త ఇక్కడికి రాలేదు. సో సాయంత్రం ఆమె బంధువులు మళ్ళీ 6 గంటల నుంచి 7 గంటల వరకు ములాఖత్ సమయం ఉంది. సో ఆ ములాఖత్ లో మళ్ళీ ఆమె బంధువులు కలిసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు కవిత అరెస్ట్ ను ఛాలెంజ్ చేస్తూ ఆమె పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో మహిళను సాయంత్రం సమయంలో అరెస్ట్ చేయడం, అలాగే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి మాటను ఉల్లంఘించడం, ఈ అంశాలపైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంకోవైపు రేపు యాక్చువల్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.